కల్పించాలి. జనసేన ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగానే ఆశాభావంతో ఇవాళ మీ ముందుకి ఒక నేత కార్మికుడిగా వచ్చాను. ఇది నా పరిస్థితి. ఇంకా నా తోటి కార్మికులు మాట్లాడతారు. ఇక్కడికి వీచేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అదే విధంగా పెద్దలందరికీ, మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారములు. తన చేతిని ఆయుధంగా మలుచుకొని నిరంతరం శ్రమిస్తున్న శ్రామికుడు, చేనేత కార్మికుడు. అటువంటి చేనేత కార్మికుడికి చేయూతనిస్తానంటూ వచ్చిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. ధన్యవాదాలు సార్. మన చేనేత బ్రాండ్ అంబాసిడర్ అని కూడా చెప్పుకోవచ్చు ఆయనని. సార్, ప్రస్తుతం చూసినట్టయితే అనంతపూర్ జిల్లాలో కానీ, ధర్మవరం మండలంలో కానీ, ఈ గొట్లూరు విలేజ్లో కానీ ఎక్కువ మంది చేనేత కార్మికులే ఉన్నారు. ఎక్కువ మంది దానిపైన ఆధారపడి ఉన్నారు. ప్రొద్దునే నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ప్రతి నిమిషం వారు శ్రమిస్తూనే ఉన్నారు. కానీ వారి శ్రమకు తగ్గ ఫలితం లేదు. ఎందుకంటే వార్పు రేషం ధరలు పెరిగిపోతున్నాయి. ఎలా వాళ్ళు బ్రతుకు జీవించాలి, వాళ్ళ జీవనాన్ని ఎలా సాగించాలనేది వాళ్ళకి అర్థం కావట్లేదు సార్. ఈ విధంగా రేట్లు పెరిగిపోతూ ఉంటే వాళ్ళ జీవనం ఎలా సాగిస్తారు సార్? ఒక కుటుంబానికి ఒక చేనేత కార్మికుడు మాత్రమే ఉంటాడు. అతను ఒక కుటుంబాన్ని మొత్తం పోషించాలి. అతను ఒక్కడి వల్ల కుటుంబాన్ని మొత్తం పోషించలేక మరో పని చేత కాక ఆత్మహత్య చేసుకుంటున్నారు సార్. అటువంటి ఆత్మహత్యలు చేసుకున్న ఫ్యామిలీ కూడా కనీసం సహాయం చేయట్లేదు. ఆ ఫ్యామిలీ బ్రతుకేంటి సార్? అదే విధంగానే వాళ్ళు కనీసం కొంతమందికి, ఎంతో మందికి సొంత మగ్గాలు ఇప్పుడు చెప్తున్నారు. వర్షాకాలం వచ్చినప్పుడు మంత్లీ 4,000 ఇస్తామనేసి, తర్వాత మంత్లీ 1,000 ఇస్తామనేసి, అది కూడా కేవలం సొంత మగ్గం ఉన్న వారికి ఇస్తామంటున్నారు. మరి కూలీగా నేసే మగ్గం వారి పరిస్థితి ఏంటి సార్? వాళ్ళు ఏం చేయాలి? దే కాంట్ డూ ఎనీథింగ్. సో నేను అడిగేది ఏమంటే సార్, కూలి మగ్గం నేసే వారికి వాళ్ళు సొంత మగ్గం వేసుకోవడానికి వాళ్ళకి అవసరమైన డబ్బుని లోన్ ద్వారా సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను. అదే విధంగానే సార్, మనము ప్రాణాలతో జీవిస్తున్నాము అంటే దానికి కారణం రైతన్నా. కానీ మంచి బట్ట కట్టుకొని సమాజంలో తిరుగుతున్నాము అంటే దానికి కారణం నేతన. కానీ అటువంటి నేతన్నకి సమాజంలో విలువ ఎక్కడుంది సార్? ఎక్కడ? ఒక మాస్టర్ వీవర్స్ దగ్గరికి పోతే వాళ్ళు చేతులకు నిలబడాల్సి వస్తుంది. మాస్టర్ వీవర్స్ వాళ్ళ దగ్గర చేతి కట్టుకొని నిలబడాల్సి వస్తుంది. అంటే కొంతమందికి ఇంట్లో సమస్యలు ఉండొచ్చు సార్. వాళ్ళ సమస్యల చేత ఒకసారి అడ్వాన్స్ తీసుకుంటారు 50,000. అడ్వాన్స్ తీసుకొని అక్కడ బిల్డింగ్స్ లో చేతే, ఓకే ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ ఎవ్రీబడి. అక్కడ బిల్డింగ్స్ లో చేరితే వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళకి 3,000 ఇవ్వాల్సిన వాళ్ళకి జీతం 3,000 ఇవ్వాల్సినది 2,000 ఇస్తున్నారు. 1,000 రూపాయలు కటింగ్ అవుతుంది సార్ కూలీ, వాళ్ళకి రోజువారీ కూలీ. అంతేకాకుండా వాళ్ళ ఆ బిల్డింగ్స్ నుంచి బయటికి రాకూడదు. వాళ్ళకి ఒక జైల్లో కదా కట్టివేసట అయిపోతుంది వాళ్ళ పరిస్థితి. హౌ కెన్ దే లివ్ సార్? హౌ కెన్ దే లివ్? అదే విధంగానే అంతవరకు ఎందుకు సార్? మా ఇంట్లోనే తీసుకోండి. మా అన్నయ్య ఒక చేనేత కార్మికుడు. చిన్నప్పుడు తన చదువును మానేసి, నన్ను మా అక్కని తన చదువు మానేసి తను కూలి మగ్గం నేస్తున్నాడు సార్. హోల్ మై ఫ్యామిలీ డిపెండ్స్ అపాన్ హిమ్. మా అమ్మ పూలు అమ్ముతుంది, మా అన్న మగ్గం నేస్తాడు, నేను మా అక్క చదువుకుంటున్నాం. ఇప్పుడు మేమిద్దరం చదవడానికి కారణం మా అన్నయ్యే. సో ఐ వాంట్ టు బికేమ్ ఐపీఎస్ ఆఫీసర్ సార్. నేను ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఖచ్చితంగా చేనేత కార్మికులకి సహాయం చేస్తానని ఈ సమావేశంలో విన్నవించుకుంటున్నాను. కానీ నేను ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడానికి మాకు ఎకనామిక్ పరంగా కూడా మాకు కొంచెం అప్పుడు సాయం అవ్వాలి. ఎందుకంటే మేమేం సొంత ఇల్లు కూడా మాకు ఇంకా లేదు సార్. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే, సొంత మగ్గం లేని వారికి సొంత మగ్గం కల్పించాలి. వాళ్ళకి లోన్లు ఇప్పించాలి సార్.
సార్ లోన్లు కూడా ఎవరైతే పలుకుబడి ఉందో వారికి మాత్రమే లోన్లు వస్తున్నాయి తప్ప మామూలు వారికి లోన్లు రావట్లేదు సార్. సార్ ఇప్పుడు రాజకీయం కూడా ఏమవుతుందంటే రాజు అయ్యి ప్రజల్ని ఏడానికి రాజకీయ నాయకులు అవుతున్నారు కానీ ఒక భటుడిగా ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయ నాయకులు చూడట్లేదు సార్. ఇప్పుడు నేను మీలో నిజాయితీ చూస్తున్నాను సార్. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ ప్రతి ఒక్కరు మిమ్మల్ని దేవుళ్ళ చూస్తున్నారు. సార్ ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ ఆస్క్ సార్ వన్ మోర్ థింగ్. Not only viewers problems, so many problems happening in our society, and I don't want to express it now, but I have so many thoughts to decrease that problems which are happening in our society, but I don't have any powers to implement my thoughts. Pavitra sir, Pavitra sir, inter second year inti per cheppa Vanaparthi Pavitra sir, గొట్లూరు సార్, ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. సార్ చెప్పాలంటే నేను తిరుపతిలో చదువుతున్నాను. యాక్చువల్గా మీరు వస్తున్నారనేసి మన నైట్ నన్ను తిరుపతి నుంచి నేను మార్నింగ్ వచ్చాను సార్. నేను ఇంకా మీకోసం అని ఓన్లీ ఫర్ యూ మార్నింగ్ వచ్చాను. మీతో మా అన్నని స్టేజ్ మీద పిలిచవలసిందిగా కోరుచున్నాను సార్.